అథారిటీ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు, ఆర్గనైజర్లు అందరూ, వేదిక మీద ఉన్న పెద్దలు, పాల్గొన్న మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ప్రాంతము, ఈ స్టేడియం ఇవన్నీ ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడానికి 2000 సంవత్సరంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ, ఆ తర్వాత మిలిటరీ గేమ్స్ కానీ, చాలా స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ని ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాల్సిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫోకస్ మిస్ అవ్వడం వల్ల ఈ దేశానికే క్రీడలలో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ నగరం ఈరోజు ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరగడం, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత